ఏమిటమ్మా ముసలి చింతామణి, అసలు నగల మూట నువ్వు కాజేసి ఈ దొంగ నగల మూట నాకు అందేలా చేస్తావా? ఇదిగో ఇందులో ఉడకేసిన గుగ్గిళ్ళున్నాయి, అవి తింటూ దిగి నడిచిపోమ్మా. ఆవిడ్ని తింపితే నేను దిగిపోతాను. తప్పమ్మా, అదెలా కుదురుతుంది నాగశిరోమణి? ఏమిటి? నువ్వు నోర్ముయ్. నాగశిరోమణి అమ్మ, నువ్వు దిగమ్మా. దిగుతావా లేదా? నీ మాయలతో మా ఇంట్లో వాళ్ళను మోసం చేసి నన్ను వెంగళపని చేస్తావా? నేను తలుచుకున్నానంటే నేను రేప్ చేస్తాను. ఎవరు చెప్పుకుంటావు? నీ బాబు చెప్పుకుంటావా? ఏం చేస్తావు? రేప్ చేస్తావు. బచ్చాయిస్తానమ్మా, బచ్చాయిస్తాను. ఏడోకు. నేను బంధాలు తెంచేసుకొని పాలయోగినిలా బతుకుతుంటే భగవద్గీత బోధించమని నన్ను పిలిచి నన్ను నన్ను అర్థమైందమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఒక ఆడపిల్లని అవుట్డోర్ కి తీసుకొచ్చి మానభంగం చేస్తావా? సార్, నిజంగా తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇది భక్తులు కదండి, నెంబర్ 1 కిలాడి. అయితే మాత్రం రేప్ చేసి పారేస్తావా? ఈ అమ్మాయి గబ్బర్ సింగ్ మేనగోళ్ళు కావచ్చు, పూలందేవి పిన్నమ్మ కూతురు కావచ్చు, అంత మాత్రాన్ని రేప్ చేసి పారేస్తావా? ఇప్పుడు రేప్ చేయి చూస్తాను, రేప్ చేయి చూస్తాను. నేను ఇవి తీసుకొచ్చింది అందుకోసం కదండి. మరెందుకోసం తీసుకొచ్చావు? పార్లమెంట్ లో మెంబర్లంతా పెద్దానికి ఎందుకు కొట్టుకుంటున్నారో డిస్కస్ చేయడానికా? ఇప్పుడు డిస్కస్ చేయి చూస్తాను, డిస్కస్ చేయి చూస్తాను. సార్, మీరు ఇలా దబాయిస్తే నేనేం చెప్పలేను. అది చెప్పింది మీరు వినది పచ్చి అబద్ధం. నీక్షణం నిరూపిస్తాను. డోంట్ టాక్, టాక్ డోంట్. నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేసావంటానికి చాలా ఆధారాలున్నాయి. నంబర్ 1, నీ చొక్కా చిరిగుంది. నంబర్ 2, ఈ అమ్మాయి నీ చేతిలో గిలగిలా తన్నుకుంటోంది. నంబర్ 3, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. నేను బచావు బచావు అని కేకలేశానండి. కరెక్ట్ అమ్మా. తెలుగు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందీలో అరిచావు. చూడమ్మా, నేను ఏ కేసునన్నా వదిలిపెడతాను, కానీ రేప్ కేసుని అసలు వదిలిపెట్టను. ఇది నా 116వ రేప్ కేసు. నువ్వెవరబ్బాయివి? లెక్చరర్ విశ్వనాథం గారి తమ్ముడిని. విశ్వనాథం మాస్టర్ తమ్ముడువా నువ్వు? మా మాస్టర్ తమ్ముడువా? అయితే ఈ కేసు పరిష్కరించాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, మీ ఇంట్లో. కమాన్. ఎందుకు సార్? మీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి. సార్ మా జీవితాలతో ఆడుకుంటారు సార్. ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనే ఉంది. మజా ఉందని తెలిస్తే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. సార్, మీకంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్నమ్మా సార్. సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? ఏదో చెప్పాడు, ఊరుకో. ఏం చేస్తావు? ఏదో చెప్తాడు ఊరుకో. నోట్బుల్ పని కదయ్యా, తప్పు. ఏం చేస్తావయ్యా? ఊరుకో ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడా సార్? అదే అన్నాడు అనుకో, కానీ ఏం చేస్తావయ్యా? కొడతావా? హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్.
జావలిన్ నేనా నువ్వే నాకేం వచ్చురా మాస్టారు. నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేంటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. You bloody idiot! పైకి ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం సార్. అది నేను చూసుకుంటాగా. శివాజీ నువ్వు 100 మీటర్స్ లో పాల్గొను. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఓకే స్టూడెంట్స్, మీలో ఎవరెవరికి స్పీచ్ ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకెత్తండి. ఓకే రేపటి నుంచి మన ప్రాక్టీస్. నాన్న ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి, అతనికి కూడా స్వీట్ పెడదు గాని. సరే రా రవి, రవి ఏంటి సార్ ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటా గుడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటకు రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయావు ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్. రావయ్యా. నమస్కారం. నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చడి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? ఆహాహా. మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు అమ్మాయి గారు చెప్పే మాట. నాన్న, ఆ రౌడీ ఇతనే. అతను రౌడీ ఏంటమ్మా, జెంటిల్మన్. అవును నేను జెంటిల్మెన్ ని. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. నన్ను అల్లరి పెట్టింది ఇతనే. ఏం కాదమ్మా, చాలా మంచాడు. వీడు దొంగ హెల్త్ ఆఫీసర్. నా హోటల్ ఉన్నవని బాగా మెచ్చాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏమిటమ్మా, మన బాబ్జీ గాడు. బాబ్జీనా గాడిది? ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే, నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కులు పంపించి నన్ను అల్లరి చేస్తావా? అది కదమ్మా. నాతో మాట్లాడద్దు. ఇదే చేస్తూ అగో ఏవయ్యా రవి, మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏయ్! అర్థం కావట్లేదా? ఈ లవ్ ట్రిక్లు టెక్నిక్లు మా అమ్మాయి మీద ఉపయోగించావు అనమాట. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి. ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి. గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను. అయినా ఈ లవ్ గివ్వు నాకెందుకు చెప్పండి, నా పని నేను చూసుకోక వస్తాను సార్. ఏయ్! నువ్వెక్కడ మనిషిపోయా? లవ్ చేయడం చేత కానివాడు మనిషే కాదు. మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను. నువ్వు మా అమ్మాయిని నిజంగా లవ్ చేసావా? నిజంగా? ఏయ్! నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది. మరి మీకు ఇంకేమి అరే నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ నాకు వదిలేయండి మీ అమ్మాయిని. ఏంట్రా? ఆ రవి బాబు నువ్వు తిట్టావని చెప్పి ఎల్కొమ్మ తాగేసి హాస్పిటల్ కానియాడు. ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి శోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా? బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు. ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి. అంతే కదా గురు, రెడీ. గురు గురు చిట్టం వచ్చేస్తుంది. దేవుడా. మీరు నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్, ఈయన పరిస్థితి. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, ఏమీ లాభం లేదు. డాక్టర్, ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యము బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే నన్ను ఏం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా, కొబ్బరి చెట్టి అల్లం చెట్టి పెసరట్టు ఉప్మా అని చెత్త మాటలు కాకుండా 4 ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా. ఊపిరి పోసుకుంటాడు బిడ్డ.
మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమను అల్లరిగాను నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. గుండె కొట్టుకుంటోంది. అర్జెంటుగా ఆక్సిజన్ ఇస్తే అతను బ్రతికించాలి. ఆక్సిజన్ అక్కడ. సిలిండర్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఎలాగా? అతను కాస్త స్వచ్ఛమైన మంచి గాలి గుండెలోకి పంప్ చేయాలి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. నేను ఉంటాను డాక్టర్. బెలూన్లు ఊదినట్లు నోట్లో నోరు పెట్టి బుయ్యని ఊతారు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇతను బ్రతికించగలవు. అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా బిడ్డ బతుకుతాడంటమ్మా. నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకో నువ్వేమన్నా సిగ్గుపడతావేమో. మొదట మనందరం బయటికి వెళ్ళిపోదాం. అమ్మా నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని ఇవ్వకమ్మా. బిడ్డ ఎగిరి పడతాడు అమ్మాయి. మొదట పోదాం బయటికి. అమ్మా గట్టిగా ఊతల్లి. ఎట్టా ఉంది లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్? అంటే అంటే ఉంది, నేను చేసే ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదురుద్ది? ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఓసారి ఊదుకో. పచ్చడి వద్దే. మాస్టర్ గారు చిన్న కటింగ్ ఇద్దాం. ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ బాబు చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద నీ సంగతి తెలుస్తాను. చెప్తావా? ముక్కు పంచరు. కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్, ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. మాస్టరు నువ్వా కాంచనా? అది సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని, మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్. ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్ మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారా? ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకన్నా అభ్యంతరం? తెలియదు. ఎక్కడ మాస్టర్? సంథింగ్ ఏయ్, టైర్ పంచర్ చేస్తావా? నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. మా చెప్పు. సార్ మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్ లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది? సార్ నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయి కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను.
కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను సార్. మాస్టర్ మీ టైర్ పంచర్ అయింది. వీడెవడో నా చీరలాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు, నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా? అవును సార్, నేను విన్నాను. నిన్ను టైర్ పంచర్ అయింది. అయ్యో, మీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు, ఐ డ్రాప్. కంచా రండి, ఈ సామాన్ కంచా, నేను జాగ్రత్త. టైర్ మార్చుకుని వెళ్తాను. No problem. It's It's okay. my pleasure. Oh. Will you? Ka- Please, ka- please, please. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Thank you. కారులో నీళ్లు పోయాలి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతాయా? నీళ్ళ ఆ. తాగడానికే ఒక నీళ్ళు లేవు. తెలుగుగంగ వస్తుంది, ఆగు. పోడురా బాబు. ఆ? Hey, hey man, wait. 1 second. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ బాబుని చూసారా? చూడాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? చూసారో లేదో చెప్పండి. చెప్పాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? బాగా గుర్తెచ్చుకుని చెప్పండి. చూసారా లేదా? చూడలేదు. ఏయ్, బాగా గుర్తెచ్చుకో. చూసారా లేదా? ఒకసారి గట్ట బుద్ధి ఉండాలయ్యా. ఏం లేదురా, కారు చెడిపోతేనే నడిచెళ్ళచ్చు కదా, ఆరోగ్యానికి మంచిది అని మన మీద నాకు గౌరవంతో చెప్తున్నారు. ఆ, ఏమిటో ఎడు చూసిన ఎడారిలా కనబడుతుంది. నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. ఆ, ఏంటి బాబాయ్, ఆ రోజు మంచి టిప్ టాప్ గా సూటు బూట్ వేసుకొచ్చావు. ఈ రోజు ఏంటి టిక్కు టక్కు అని కొట్టుకుంటున్నావు? నవలకో చెప్పు. ఆ రోజు బిడ్డ కోసం అద్దెబట్టలు వేసుకుని నాటకం ఆడాను బాబు. అప్పుడే మీకు క్షమాపణ చెప్పేశాను కదా. మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఇంకో కోటింగ్ ఇద్దామనా? ఇదిగో బాబు, ఆ రోజు మీరు కొట్టిన దెబ్బకి ఇదిగో బెడలో తిరిగిపోయింది. దగ్గరగా చెప్తాను. ఏ? ఏం లేదు, ఈ గోపు మీద ఒకటి ఇస్తే ఆ గోపు వంకర పోతుంది. వంపు వచ్చేసింది. ఆహా, అవును బాబాయ్, నేను నాన్న అని పిలిచేలాగనో డాడీ అని పిలిచేలాగనో పిన్ని దగ్గర నువ్వేమి ప్రయత్నాలు చేయట్లేదా? నా వంతు కష్టం నేను పడుతున్నాను బాబు. ఆ. కానీ ఆ పక్క నుంచి అప్పం నిజం? అప్పం. అయితే ఆవిడ ఒకసారి ఇటు పిలు. ఎందుకు? క్యాన్ తో నీళ్లు కావాలి, తీసుకెళ్దామని. బతికించే బాబు. కామాక్షే, ఓ పిన్ని, ఆ రోజు మహంకాళ్ళ రెచ్చిపోయావు, ఈ రోజు ఏంటి పిల్లి కొల్లా పారిపోతున్నావు? రా. ఏం తిట్టా వచ్చా? ఏం పని మీద వచ్చా? ఏం లేదు పిన్ని, బాబాయికి రోజు ఊర పిచ్చుకలేహ్యం పెడుతున్నావో లేదో కనుక్కుపోదామని వచ్చాను. చిలిపబ్బాయి. ఆ?